మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. అమెరికా ఇప్పుడు పశ్చిమాసియాలో ఉన్నటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని తమ కంట్రోల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు సంబంధించినటువంటి ఏ షిప్ అయినా సరే, సో ఇరాన్ నుంచి ఎగుమతులు దిగుమతులు చేసుకుంటున్నటువంటి ఇతర దేశాల షిప్లైనా సరే, ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బార్డర్ దాటి బయటకు వచ్చినా లోపలికి వచ్చినా కూడా వాటిని పేల్చేస్తామంటూ ఒక సంచలన ప్రకటన చేశారు. అయితే అందుకు తగ్గట్టుగా ఇరాన్ కూడా స్పందించింది. అలాగే ఇరాన్ కూడా ఇప్పటికే ఒమాన్కి సంబంధించినటువంటి పోర్ట్స్ను కూడా దిగ్బంధనం చేస్తాం, అలాగే పర్షియన్ గల్ఫ్కి సంబంధించినటువంటి పోర్ట్స్ అన్నింటినీ కూడా బ్లాక్ చేస్తాము, తామేమి సైలెంట్గా ఉండమంటూ కౌంటర్ ఇచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా చైనా కూడా రియాక్ట్ అయింది. సో ఇరాన్తో మేము ఆల్రెడీ వ్యాపార సంబంధాలను కొనసాగిస్తున్నాం, ఒకవేళ ఎవరైనా ఇందులో తల దూర్చితే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సమాధానం ఇస్తామంటూ ఇండైరెక్ట్గా కౌంటర్ అమెరికాకు ఇచ్చింది చైనా. సో రష్యా కూడా ఎంటర్ అయింది. యురేనియానికి సంబంధించినటువంటి నిల్వలను తాము ఉంచుకొని శుద్ధి చేసి సో తిరిగి ఇరాన్కు న్యూక్లియర్ పవర్ కోసం ఆ ఫ్యూయల్ను కూడా అందిస్తామనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఇప్పుడు ఈ వార్ జోన్లోకి అమెరికాకు కౌంటర్గా ఇరాన్తో కలిసి రష్యా, చైనా ఎంటర్ అయ్యా. సో జరగబోతున్నటువంటి పరిణామాలు మరింత తీవ్రంగా మారబోతున్నాయా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు అనలిస్ట్ ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు నమస్తే. ప్రశాంత్ గారు, ఇప్పటివరకు కేవలం ఈ పశ్చిమాసియా వార్లో అమెరికా వర్సెస్ ఇరాన్, ఇందులో అమెరికాకు సపోర్ట్గా ఇజ్రాయెల్ మాత్రమే మారింది, అలాగే గల్ఫ్ కంట్రీస్ కూడా ప్రభావితం అవుతున్నాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు నేరుగా చైనా, రష్యా ఎంటర్ అయ్యాయి అనుకోవచ్చా? ప్రధానంగా చూస్తే మనం స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఇన్ని రోజులు ఎలా ఉందంటే ఇరాన్ నిర్బంధంలో ఉంది. సో ఇరాన్ అనుకున్న షిప్స్ కి అన్నిటికి కూడా ప్యాసేజ్ ఇచ్చింది. సో ఆఫ్ లేట్ ఏంటి అంటే వార్ ఎక్స్పెన్సెస్ మీట్ కావడానికి 2 మిలియన్ పర్ షిప్ అంటూ చార్జ్ చేయడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం, గత 2 మంత్స్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ షిప్స్ కి ప్యాసేజెస్ దొరికింది. ఇరాన్ ఫ్రెండ్ నైబరింగ్ కంట్రీస్ అన్ని కూడా, అంటే ఇరాన్ ఫ్రెండ్లీ కంట్రీస్ అన్ని కూడా. బట్ ప్రధానంగా మనం చూసుకుంటే అంటే ఇరాన్ ఇంత యుద్ధం చేయగలుగుతుంది అంటే దట్ ఇస్ బ్యాక్డ్ బై సప్లై ఆఫ్ ఆయిల్. అంటే ఇరాన్ యొక్క నిల్వలు దాదాపుగా మీరు చూస్తే ఒక మార్చ్ నెలలోనే దాదాపుగా 1,80,000 బ్యారెల్ సప్లై చేయగలిగింది, అంటే ఇరాన్ నిల్వలు. ఇతరత్ర కూడా మొత్తం సప్లై చేస్తూ ఇరాన్ యొక్క సంపదని, అంటే వార్ ని ఫైట్ చేయడానికి కావాల్సిన సంపదని సాధిస్తూ వెళ్ళింది. సో అందులో పట్టు కూడా సాధించింది. అంటే మరి ఏ షిప్ ను కూడా ప్యాసేజ్ చేయకుండా హోల్డ్ చేసేంత స్ట్రెంగ్త్ చూపించి ప్రపంచానికి నివ్వెరపోయేట్టు చేసింది ఇరాన్. అయితే ఇప్పుడు ట్రంప్ ఆంక్షలతో కొత్తగా యుఎస్ నేవీ ఎంటర్ అయ్యి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ని కంట్రోల్లోకి తీసుకుంటూ మరే షిప్ ను కూడా, అంటే ఏ షిప్ వచ్చినా పేల్ చేస్తాం, ఇరాన్ సంబంధించింది కాదు, ఎవరైనా సరే డబ్బులు కట్టి ఇరాన్ తో పే చేసి అగ్రిమెంట్ తీసుకొని పే చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా బ్లాకేట్ చేసి మొత్తం పరిస్థితులు కుదుటపడ్డాక అందరినీ ఆల్ ఇన్ ఆల్ అవుట్ అనే మోడల్లో మేము తీసుకెళ్తాం. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ని కంట్రోల్లోకి తీసుకొని ప్రపంచానికి మళ్ళీ వితౌట్ ఎనీ టోల్ అమౌంట్ లేకుండా తీసుకొస్తాం. ప్లస్ అలాగే ఇరాన్ కూడా మా యొక్క షరతులు ఏదైతే ఉందో, ప్రధానంగా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఆ యురేనియం శుద్ధి 60% జరిగినది ఫర్దర్ ఎన్రిచ్మెంట్ కాకుండా చేసుకోవాల్సిన అగ్రిమెంట్ ఇస్లామాబాద్ వేదికగా హసీం మునీర్, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు హసీం మునీర్, జేడీ వ్యాన్స్, ఇరాన్ ఫారిన్ మినిస్టర్ తో కలిసి జరిగిన చర్చలు విఫల్ కావడము మనం అందరం కూడా చూసాం. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అని మీరు ప్రధానంగా చర్చ చేశారు. అందులో రైట్ పాయింట్స్ అన్ని కూడా మాట్లాడారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఇందులో ఇంటెన్సిటీ ఎందుకు లేదంటే మనం వింటున్న ప్రధాన పేర్లు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, తర్వాత స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. అంటే ప్రధానంగా ఇవి ఎనర్జీ ఆయిల్ క్రైసిస్. తెలుసో తెలియని ఒక విషయం నేను చెప్తాను ఏంటంటే, ప్రధానంగా ఈ చర్చలు నెగోషియేషన్ తర్వాత సీజ్ ఫైర్ రావడానికి ప్రధానంగా నెగోషియేటర్ వచ్చేసి చైనా. ఎందుకంటే చైనా ఇస్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్. సో కాబట్టి పాకిస్తాన్, అంటే చైనా బయటకు మళ్ళీ ఇరాన్ తరపున చర్చలు చేశాము అని చెప్పి చెప్పుకోలేదు కాబట్టి ఇరాన్ తోటి నిర్బంధంగా ఈ సీజ్ ఫైర్ లాంటిది సాధించిందంటే అది ఘనత చైనా. అది మీరు లోతుగా విశ్లేషిస్తే ఖచ్చితంగా కనపడేది చైనా. కాకపోతే పాకిస్తాన్ అలా పేరు పెట్టి ముందుకు వచ్చింది కానీ బట్ చైనా కూడా ఈ యుఎస్ కంట్రోల్లోకి వెళ్తుంటే చైనా చిన్నగా ముందుకు వచ్చి కామెంట్స్ చేయాల్సిన అవసరం మనం చూసాం. ఈరోజు వాళ్ళు కూడా చూస్తూ ఊరుకోము. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కాస్త 20-25% ఓన్లీ ఎనర్జీ ద్వారా. బట్ ఎనర్జీ డిపెండెంట్ మీకు తెలుసు, అన్ని ఇండస్ట్రీస్, పెట్రోలియం ప్రోడక్ట్స్, ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్, మొత్తం ఒక ఆర్థిక వ్యవస్థ ప్రపంచం మొత్తం కూడా కుప్పకూలిపోయి ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ప్రపంచంలో ఏ దేశానికి నష్టం రాదు. లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద వరల్డ్ చైనాకు అసలే ఇందులో రుచించిన అంశం కాబట్టి చైనా కూడా ఇందులో
ముందుకు రావడం జరిగింది. అది డిప్లొమసీ తర్వాత సాల్వ్ చేస్తారా? లేదా ఏమన్నా ఇరాన్‌కి యుద్ధ సామాగ్రి సపోర్ట్ చేసి ఎలాగైతే రష్యా అండ్ యుక్రెయిన్ వార్‌లో అమెరికా యుక్రెయిన్ తరపున నిలబడి ఎలా పోరాడిందో అట్లా చైనా కూడా ఏమైనా జరగబోతుందా అనేది మనం వేచి చూడాలి. అలా జరగకూడదని కోరుకుందాం. బట్ మీరంటున్నట్టు యురేనియం గురించి మీకు అనుమానాలుంటే రష్యా ఎప్పటినుంచో దాంట్లో పరిపక్వత సాధించింది. మేము కూడా వస్తామని పుతిన్ కూడా ఒకవైపు కామెంట్స్ చేయడం అనేది చాలా హాట్‌గా మారిందండి. ఒక వాతావరణాన్ని ఒక 40 రోజులు జరుగుతున్న యుద్ధం కాస్త మన ఎండాకాలం తీవ్రత వేడి పెరిగినట్టు ఈ గత 2 రోజులుగా పెరగడం అన్ని పెద్ద అనుమానాలకు తావనిస్తుంది. బట్ చూడాలి మనం నిశ్చితంగా ఎలా జరుగుతుందో విజయ్ గారు. ఎలా అయినా సరే వచ్చినటువంటి సరైనటువంటి అవకాశం. సో, ఇప్పుడు పద్మ వ్యూహంలో అమెరికాని చిక్కుకునేలా చేస్తున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కోసం, ఇజ్రాయెల్ సపోర్ట్‌కో వచ్చినటువంటి అమెరికా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. వైపు పూర్తిగా చూస్తే అమెరికా మొత్తం ప్రపంచానికి బాస్‌గా వ్యవహరించేటువంటి అమెరికా ఇప్పుడు ఇరాన్ ద్వారా దీని వెనుకున్నటువంటి రష్యా, చైనా ఖచ్చితంగా అమెరికాని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సరైనటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు అమెరికా పెత్తందారీ వ్యవస్థను కూల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఇవి అనుకోవచ్చా? ఖచ్చితంగా. నేను ఈరోజు ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చూసాను. చాలా జోక్ ఫార్వర్డ్ అది. బట్ అది 100కి 100% నిజం. అసలు ఏం జరుగుతుంది? అమెరికా యుద్ధం సాధించే లక్ష్యాలేంటని మనకు తెలియదు. ఎందుకంటే అమెరికా యుద్ధం చేయకముందు ఆల్రెడీ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ఓపెన్ చేసే ఉంది. ఇప్పుడు అమెరికా లక్ష్యం స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ఓపెన్ చేయడం అంటూ యుద్ధం స్టార్ట్ చేసింది. రైట్. అలాగే ఇప్పుడు ఇంకోటేంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ఆల్రెడీ మూసి ఉంది. అంటే ఇరాన్ దాన్ని కంట్రోల్ చేసి మూసుంటే మళ్ళీ దాన్ని మూసేస్తామని యుద్ధం చేయబోతున్నాం అంటుంది. సో అమెరికా యొక్క లక్ష్యము ప్రపంచమే కాదు వాళ్ళ దేశంలో కూడా అర్చించనంత విధంగా ఆ లక్ష్యాలు పెట్టుకొని ముందుకెళ్తుంది. ఆ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ని స్టాప్ చేయాలని చెప్పి ఒక లక్ష్యంగా దాని చర్చలు ముందుకు జరిగినట్టు మనకు కనపడలేదు. ఇరాన్ కూడా ఇంత తీవ్రంగా ఎదురెడుతుంది. తర్వాత స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ఒక స్ట్రాటజిక్ గా వాడుకొని ప్రపంచం మొత్తం బ్లాక్ చేసి మొత్తం కూడా ప్రపంచం మొత్తం అమెరికాపై నిందలు వేసే విధంగా చేసేంత శక్తి ఇరాన్కి వచ్చింది. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా, రష్యా, ఎందుకంటే ఈ మూడు సూపర్ పవర్స్ ప్రపంచంలో ఏ యుద్ధంలో కూడా ఈ రెండు డైరెక్ట్ గా యుద్ధంకి వచ్చిందంటే అది మన మూడో ప్రపంచ యుద్ధంగా మనం కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి చైనా కానీ రష్యా కానీ చాలా, ఎందుకంటే రష్యా ఇది ఆల్రెడీ ఫైటింగ్ వార్. అంటే వాళ్ళకి నాటోతో ఉన్న ముప్పు అంటే యూరోప్ తో డైరెక్ట్ గా వార్ లో ఉంది రష్యా. ఎందుకంటే ఎప్పుడైనా సరే యూరోప్ తో ఎప్పటికైనా ముప్పు ఉంటుంది. రష్యా బార్డర్ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ నుంచి యూరోప్ తోటి ఎప్పుడు ముప్పు ఉన్న రష్యా అందులో ఫోకస్ లో ఉంది. అమెరికాతో వార్ చేసేంత ఇప్పుడు టైం లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే పుతిన్ కూడా 1-2 సార్లు స్పందించాడు కానీ యుద్ధ సమయంలో దౌత్యం చేయడానికి. బట్ ప్రధానంగా ముందుకు రాలేదు. కాకపోతే వాళ్ళ యుక్రెయిన్ వారు, నాటోతో ఉన్న విభేదాలు కొంచెం తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. కాబట్టి ఆచితూచి అడుగేస్తుంది. ఎందుకంటే అమెరికా కూడా నాటోతో కొంచెం దూరం జరిగింది. అసలు మనం చూసాము గ్రీన్లాండ్ విషయంలో కానీ, ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ఓపెనింగ్ లో మద్దతు ఇవ్వకపోవడం నాటో దేశంతో. సో రష్యా నాకు తెలిసి ఆచితూచి స్పందించవచ్చు కానీ చైనా అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుందండి. మన భారతదేశం లాగా పెట్రోల్ వనరులు మొత్తం దేశం ఇంపోర్ట్ చేసుకునే దేశాల్లో చైనా కూడా ప్రథమం. కాబట్టి ఒకవేళ నిజంగా యుఎస్ కంప్లీట్ కంట్రోల్ తీసుకొని ఒక నెల రోజులు మొత్తం ట్రాఫిక్ బ్లాక్ అయితే వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. మనం ప్రత్యేకించి ఒక వీడియో చేస్తాం దాని గురించి. నిజంగా ఒక 30 రోజులు మనకు అమెరికా ఎటువంటి షిప్ అలౌ చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటాయి, ప్రపంచ పరిస్థితులు, ముఖ్యంగా ఇండియా, చైనా లాంటి దేశాలు విధంగా తయారవుతుంది. ఎందుకంటే గ్లోబల్ ప్రైసెస్ అప్పుడే 35% పెరిగాయి. మొన్ననే కొంచెం అమెరికా చెప్పింది ప్రశాంత్ గారు. అమెరికా ఏమనిందంటే ఇరాన్ కి సంబంధించినటువంటి షిప్పుల్ని మాత్రమే పేల్చేస్తామనింది. అంటే మిగిలినటువంటి దేశాలకు సంబంధించి గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ జరిగేటువంటి ఆ దేశాలకు సంబంధించి ఇందులో మినహాయింపు ఉంటుంది కదా? లేదండి. ఫస్ట్ ప్రధానంగా ఈ రోజు అమెరికా పెట్టిన కండిషన్స్ ఏంటి అంటే స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ని కంప్లీట్ కంట్రోల్లోకి తీసుకుంటుంది. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇరాన్ ఏం చేస్తుంది, మన భారతదేశం కానీ, పాకిస్తాన్ కానీ, చైనా కానీ పలు రకాల షిప్స్ అన్నిటికి కూడా 2 మిలియన్ తీసుకొని కార్గో వసూలు చేసుకొని పంపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఆ మార్గంలో వస్తున్నారో వాళ్ళందరినీ బ్లాక్ చేస్తుంది అమెరికా. సో ఇప్పుడు మనం అదే మార్గంలో తీసుకుంటున్నాం, అది మీరు గమనించాలి. రెండో విషయం ఏంటంటే ఫస్ట్ మేము దీన్ని కంప్లీట్ బ్లాకేడ్ చేసి తర్వాత అన్నిటినీ అలౌ చేసే పరిస్థితులు తీసుకొస్తామన్నట్టు చెప్పారు. సో కాబట్టి ఇది మీరు ఏ రకంగా చూసినా కూడా 80-90% ఆఫ్ ది బ్లాకేజ్ జరిగింది. అంటే ఇప్పుడు జరగబోతుంది. బట్ ఇది ఎలా ఉందో మనం గమనించాలంటే భారతదేశం ఇన్ని రోజులు ఇరాన్ తోటే ఆధారపడి దీనిలో నుంచి షిప్లు తీసుకురాగలిగింది. ఒకవేళ అమెరికా వార్నింగ్ ఇచ్చిన తర్వాత అంత రిస్క్ తీసుకుంటాయి దేశాలు, పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చిన తర్వాత అది ఏ దేశమైనా కూడా. సో ఇప్పుడు మనం ఇరాన్ తో మిత్రత్వం చేసి తెచ్చుకుంటున్నామండి. ఏదైతే ఈ ఆయిల్ ట్యాంకర్స్ అన్ని కూడా ఇరాన్ ద్వారా దౌత్యం
క్లెయిమ్ చేసుకొని తెచ్చుకున్న ఆయిల్ ట్యాంకర్స్ కానీ అమెరికా పర్మిషన్స్ తెచ్చుకోలేదు. సో కాబట్టి వీటిని ఇరాన్ యొక్క అలైస్ గానే చూస్తుంది అమెరికా. కాబట్టి ఇరాన్ కి సంబంధించిన ఏ షిప్స్ అయినా మీకు ఒక థంబ్ రూల్ ఏంటంటే ఇప్పుడున్న షిప్స్ లో యూరోపియన్ కానీ అమెరికన్ కానీ ఎటువంటి షిప్స్ ప్యాసేజ్ చేయలేదు ఇరాన్. సో వాటికి బహుశా ముందుకు రావచ్చేమో కానీ మనం ఏదైతే మాట్లాడుతున్నామో వాటికి ఇంకొంచెం టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక క్రైసిస్ చైనా సెన్స్ చేసింది కాబట్టి వారు కొంచెం స్పందించడం జరిగింది ఘాటుగా. నాకు తెలిసి రానున్న రోజుల్లో చైనా ఇంకొంచెం కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో హీట్ ఎక్కుతుంది అని అయితే నేను గమనిస్తున్నాను. బట్ చూడాలి మనం ఏ రకంగా దౌత్యం వెళ్తుంది. ఇస్లామాబాద్ వేదిక జరిగిన చర్చలు విఫలం కావడం, జేడీ వాన్స్ అండ్ ట్రంప్ సొంత దేశంలో ఎదుర్కొంటున్న వ్యతిరేకత, ప్రపంచ దేశాలు మొత్తం కూడా చేస్తున్న దౌత్యం ఎటువైపుగా తీసుకెళ్తుంది, యుద్ధం యొక్క లక్ష్యాలు నెరవేరుతాయా లేదా అనేది కూడా మనం గమనించాలి. బట్ ఓవరాల్ గా అయితే ముందు చైనా రియాక్షన్ ఎలా ఉండబోతుంది అంటే చైనా చాలా క్లారిటీగా ఉంటుంది ఏ విషయంలో అయినా కూడా. తనకు సంబంధం లేని ఎలాంటి వ్యవహారాలు అయినా కూడా ప్రత్యక్షంగా ఎక్కడ కూడా చైనా వేలు పెట్టదు, అది ఎలాంటి యుద్ధమైనా సరే. సో రష్యా ఉక్రెయిన్ వార్ చూసాం, రష్యా మిత్రదేశమైనా కూడా సైలెంట్గా ఎక్కడ బహిరంగంగా వచ్చి సపోర్ట్ చేసిన పరిస్థితి లేదు. అలాగే ఇండియాకి సంబంధించి ఇండియా పాకిస్తాన్ వార్లో ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ చైనాకు కొమ్ము కాస్తున్నా కూడా సో ఎక్కడ బహిరంగంగా వచ్చి ఎలాంటి సపోర్ట్ చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు తాజాగా కూడా పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ వార్లో కూడా ఇరాన్తో దోస్తీ ఉంది. ఇరాన్కి సంబంధించి కూడా దాదాపు 30% ఆయిల్ ట్రేడింగ్ అంతా కూడా ఇతర బిజినెస్ ట్రేడింగ్ అంతా కూడా ఇరాన్ జరిగే వ్యాపారంలో చైనానే చేస్తుంది. అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా చైనా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇక నేరుగా చైనా రంగంలోకి దిగి అమెరికాకు కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం కేవలం మాటలతోనేనా, లేదంటే ఒకవేళ నిజంగా క్యాప్చర్ చేస్తే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని అమెరికా క్యాప్చర్ చేస్తే అమెరికాకి వెరుగుడుగా కూడా యుద్ధ చర్యలు చైనా తీసుకునేటువంటి అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఇప్పుడు మనం రెండు విషయాలు గమనించాలండి. అంటే గత 250 సంవత్సరాలుగా అమెరికా ఆవిర్భవించిన చరిత్రలో 222 సంవత్సరాలు యుద్ధం చేసింది అమెరికా. ఎందుకు అంటే అది వేరే రీజన్స్. ఎందుకంటే అమెరికా ప్రపంచం ఎప్పుడు యుద్ధంలో ఉండాలనేది కోరుకునేది. వాళ్ళ ప్రధాన వనరులు ఏంటంటే మిలిటరీ ఎక్విప్మెంట్. సో యుద్ధ నౌకలు కానీ, యుద్ధ విమానాలు కానీ, బాంబర్లు, మిసైల్స్, వాటి యొక్క సేల్స్ తోటి అమెరికా మాక్సిమం ఆదాయం సంపాదిస్తుంది. అలాగే చైనా తీసుకుంటే చైనా ఇప్పుడు గత 30 సంవత్సరాలుగా ఫైనాన్షియల్ వార్ చేస్తుంది కానీ ఈ మిలిటరీ వార్ మీద పక్కకు ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ దేశం మొత్తం కూడా ఎకానమీ మొత్తం కూడా ఎక్స్పోర్ట్ మీద ఆధారపడింది, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ మీద. సో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లో అది బ్లాక్ అయితే, చైనా ఎకానమీ ఇంపాక్ట్ అయితే అప్పుడు చైనా డెఫినెట్ గా స్పందిస్తుంది. మీరు చాలా కరెక్ట్ విషయం చెప్పారు. ఇప్పుడు వరకు ఏ యుద్ధాలు మీరు మెన్షన్ చేసిన యుక్రెయిన్ వార్, రష్యా వార్లో కానీ, ఇప్పుడు వరకు జరుగుతున్న వార్లో కానీ చైనా అంత మేజర్ గా ఇంపాక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు అమెరికా కంట్రోల్లోకి తీసుకోవడం, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ని బ్లాక్ చేయడము, నిర్బంధించడం, ఇరాన్ ఒకవేళ ఒప్పుకోకపోతే ఏంటి ఫ్యూచర్ అనే పరిస్థితుల్లో చైనా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. బట్ డైరెక్ట్ గా అంటే ఇరాన్ యొక్క స్ట్రెంథనింగ్ ఎటువంటి ఏర్పాట్లు కావాలనో మిలిటరీ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ చేసే ఏర్పాట్లు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. బట్ చూడాలి, మీరు అన్నట్టు చైనా ఏది పైకి చేయదండి. ఎందుకంటే నేను మీకు ఇందాకే చెప్పాను, ఈ సీజ్ ఫైర్ ఇరాన్ తో ఒప్పించడానికి ప్రధాన కారణం చైనా. పాకిస్తాన్ ఊరికి జస్ట్ జబ్బలు చర్చుకుంది కానీ, అంటే ఇరాన్ ఆ రోజు యుద్ధం ఆపేంత పని చేశామని. బట్ వెనకల నుంచి మొత్తం కూడా చేసింది చైనా, అది అందరికీ తెలుసు, విదితమే. కాకపోతే ఇప్పుడు ముందుకు వచ్చి చేయబోతుందా, లేదా బ్యాక్ నుంచి ఇరాన్ కి సపోర్ట్ చేస్తూ యుఎస్ ని దొంగ దెబ్బ తీసే పరిస్థితి తీస్తుందా, లేదా దౌత్యపరంగా అమెరికా మీద ప్రెజర్ తీసుకొచ్చి వాళ్ళకి ట్రేడ్ చాలా బిలియన్స్ లో ఉంది. ఎందుకంటే ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది అమెరికా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది చైనా తోటి. కాబట్టి అటువంటి ఏమైనా డెసిషన్స్ తీసుకొని స్ట్రాటజిక్ గా వస్తుందా మనం చూడాలి ఏ రకంగా. ఎందుకంటే చైనా లాంటి దేశం ఇప్పుడు డైరెక్ట్ గా వార్లోకి వస్తుంది అయితే నేను అనుకోవట్లేదు. ఆల్రెడీ ఇరాన్ కూడా ఒక ప్రతిపాదన మనం వారిలో కూడా ఉంచడం చూసాం. ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని బంద్ చేసిన తర్వాత ఒక టోల్ ట్యాక్స్ లాంటిది వసూలు చేస్తాము, ఆ ట్యాక్స్ని కూడా డాలర్స్ రూపంలో కాకుండా యువాన్స్లో వసూలు చేస్తాం. అంటే చైనాకు సంబంధించినటువంటి కరెన్సీ వాల్యూని గ్లోబల్ మార్కెట్లో తీసుకురావడానికి, డాలర్ని పతనం చేయడానికి, డాలర్కి ఆల్టర్నేటివ్గా చైనా యువాన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని ఇరాన్ ఆల్రెడీ ఒక ప్రతిపాదన కూడా ఉంచింది. ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని చైనా వదులుకోకుండా అమెరికాను దొంగ దెబ్బ తీయడానికి లేదా ప్రత్యక్షంగా కొట్టడానికి డాలర్ని, సో ఆ ప్రయత్నం ఏమన్నా ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటుందా చైనా? డెఫినెట్ గా అది కూడా చాలా ముఖ్యమైన అంశం ప్రస్తావించారు. ఎందుకంటే డాలర్ ని కూడా ఒక వెపన్ గా వాడుకుంటుంది అమెరికా. అది మనం గమనిస్తున్నాం 3 సంవత్సరాలుగా. ప్రపంచంలో ఎటువంటి ఇంపాక్ట్ జరిగినా డాలర్ బలపడడం మనం చూసాము. ఇంత వార్ క్రైసిస్ లో కూడా డాలర్ అత్యధికంగా బలపడ్డము, ఇతరత్ర స్టాక్ మార్కెట్లు, బంగారం లాంటి ధరలు కూడా పడిపోవడం, డాలర్ అత్యధికంగా ఇండెక్స్ పెరగడం మనం చూసాం.
సో ఈ ఆధిపత్యాన్ని గండి కొట్టాలంటే ఇంత పెద్ద రవాణా వ్యవస్థ, ఇంత పెద్ద ఎనర్జీ వ్యవస్థ ఉన్న గల్ఫ్ కంట్రీస్ డాలర్‌లో ట్రేడ్ చేయడం ఏంటి? ప్రపంచ మార్కెట్‌లో కూడా ఆయిల్ ప్రైసెస్ అన్ని డాలర్‌లో నిర్ధారించడం ఏంటి అంటూ సాగిన చర్చకి మొట్టమొదటిసారిగా ఇరాన్ తీసుకునే ఈ నిర్ణయం కాస్త అమెరికాకు చెంపదెబ్బ. డెఫినిట్‌గా రాబో రోజుల్లో ఇంకా కొద్దిగా ఇతరత్ర అంటే స్విస్ ఫ్రాంక్స్ కానీ, జపాన్ యెన్స్ కానీ, యువాన్స్ కానీ, ఇతరత్ర కరెన్సీలు ఇంక్లూడింగ్ గోల్డ్ బలపడే అవకాశాలు ఎక్కువున్నాయి. ఎందుకంటే డాలర్ యొక్క ఆధిపత్యాన్ని డైరెక్ట్‌గా అన్ని దేశాలు అనుభవించాయి. కాబట్టి ఈ ప్రతిపాదన డెఫినిట్‌గా ఒక ప్రపోజల్ అమెరికాకు గూడా ఒక తల వంచడానికి. ఇదే జరుగుతూ పోతే అమెరికా ఎంత కిందకెళ్తుందో. ఎందుకంటే అమెరికా యొక్క అప్పులు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. $37 ట్రిలియన్. సో అమెరికా అప్పులు తీరాలి అంటే ఎంతో పెద్ద పెద్ద వాణిజ్య ఒప్పందాలు జరుగుతూ, మిలిటరీ ఒప్పందాలు జరుగుతూ సాగాల్సిన తరుణంలో ఇంత పెద్ద క్రైసిస్ అమెరికా కూడా కోరుకుందని అనుకోవట్లేదండి. బట్ నిశ్చితంగా చూడాలి. ఈ వార్ డెఫినెట్‌గా యొక్క గేర్ మారింది అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు ఫస్ట్, సెకండ్ గేర్‌లో ఉన్న వారు థర్డ్ గేర్‌లోకి రావడం. ఎందుకంటే పెద్ద దేశాలు కూడా దీంట్లో స్పందించడం అనేది మన ప్రధానంగా రష్యా, చైనా లాంటి దేశాలు స్పందించడం, వార్‌ని ఇరకాటంలో పెడితే వార్ తీసుకున్న స్ట్రాటజీస్‌లో, డెసిషన్స్‌లో ఎలా వెళ్తుందనేది నెక్స్ట్ గేర్‌లో ఉన్న వారు మనం అందరం కూడా నిశ్చితంగా గమనించాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అనలిస్ట్ ప్రశాంత్ గారు ఇచ్చినటువంటి అనాలిసిస్. ఖచ్చితంగా చైనా ఈ విషయాన్ని మాత్రం చాలా సున్నితంగా డీల్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తన బిజినెస్‌కి, తన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కూడా ఒకవేళ ఇబ్బంది కలిగితే నేరుగా అమెరికాను ఢీకొట్టడానికి కూడా చైనా ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకునేటువంటి అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. సో నిజంగా అమెరికాను చైనా ఢీకొట్టేటువంటి పరిస్థితి వస్తే మూడవ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే పరిస్థితులు చాలా స్పష్టంగా ఏర్పడవచ్చని ఆయన అంటున్నారు. సో ప్రశాంత్ గారి అనాలిసిస్‌తో, ఆయన అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ.